ఏం లేదు, రేపు అక్షయ తృతీయ కదా అని రేపు అంటే ఈరోజు షాపింగ్ చేసేస్తున్నారా? జస్ట్ ఈరోజు చూసి రేపు తీసుకుందామని. ఓకే. సో ఇప్పుడు అంటే మీలాంటి వాళ్ళకి 1 లాక్ అయినా ఏం ఫరక్ పడదు కానీ సో 1 లాక్ ఉంది కదా గోల్డ్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే వస్తుంది కదా, గోల్డ్ ఎంత కొనుక్కున్నా ఎప్పుడు ఉమెన్కి మంచిది అని నా ఫీలింగ్. ఏ టైంలో అయినా సేవింగ్స్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, అర్జెంట్గా సేల్ చేయాలంటే అవ్వదు. గోల్డ్ అనుకోండి, వెంటనే అమౌంట్ కావాలంటే బ్యాంక్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 లాక్ అవుతుందని చాలా మంది భయపడుతున్నారు, లైక్ నార్మల్ పీపుల్ వాళ్ళంతా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక విమెన్? 1 లాక్ అంటే నార్మల్ పీపుల్కి, మిడిల్ క్లాస్ కష్టమే నాకు తెలిసి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలన్నా కొంచెం కష్టమే. కొంచెం గోల్డ్ రేట్ తగ్గితే బాగుంటుందని నాకు కూడా ఫీలింగ్. సో మొత్తానికి రేపు ధనతెరస్ని ఏం కొనబోతున్నారు? ఏం లేదు, శ్రీనివాస్ గారికి బ్రాస్లెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, ఇక్కడ కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ తీసుకున్నారంట, అది కూడా బ్రేస్లెట్ అంట. సో సర్ప్రైజా లేదంటే వచ్చారా శ్రీనివాస్ గారు కూడా? లేదు, సర్ప్రైజే. ఓకే. సో మొత్తానికి మాధురి గారు, మీ వాళ్ళు రివీల్ అయిపోయినట్టుంది. మాధురి గారు ఎప్పుడు శ్రీనివాస్ గారికి సర్ప్రైజులు ఇస్తూనే ఉంటారు. సో ధనతెరస్కి తన కోసం కొనుక్కోకుండా ఆయన కోసం కొంటున్నారు. మీకోసం ఏం కొనుక్కోవట్లేదు? మేబీ ఆయన సర్ప్రైజ్ ఇస్తారేమో. ఏమో మరి చూడాలి. సో మొత్తానికైతే 1 లాక్ గోల్డ్ అయిపోయింది. సో కొనుక్కోవచ్చు అంటారా? అఫోర్డ్ చేయొచ్చు అంటారా? కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ సేవింగ్స్ ఎప్పుడు మంచిదే. నాకు తెలిసి ల్యాండ్స్ కన్నా అన్నిటికన్నా కూడా గోల్డ్ సేవింగ్ పెట్టుకుంటే ఎవరికైనా మంచిది.